ఇప్పటిదాకా నా భర్త వేధించాడు, నా కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోలేదు, లేకపోతే నన్ను పట్టించుకోలేదు, నా బిడ్డల్ని పట్టించుకోలేదు, నేను వేరుగా ఉంటాను, నాకు మా భర్త మీద కేసు పెట్టండి, గృహహింస కేసు పెట్టండి, లేకపోతే వేధింపులు కేసు పెట్టండి, వరకట్ట వేధింపులు కేసు పెట్టండి, ఇట్లాంటివి చెప్పి ఆ పైన పరిహారం తీసుకుంటా, పిల్లల కోసం పరిహారం అని, తన మెయింటెనెన్స్ కోసం పరిహారాలను తీసుకుంటూ ఆస్తుల వాటాలు కోరుకుంటున్నటువంటి భార్యల కేసులు ఎక్కువై 498A అంటేనే విరక్తి చెందుతున్న రోజుల్లో ఒక రివర్స్ కేసు నమోదైంది. భర్త తన భార్య నుంచి పరిహారం కోరుతూ వేసినటువంటి పిటిషన్ సంచలనం సృష్టిస్తోంది. విషయం ఏంటంటే గురుశరణ్ అవస్థి, ఇతను లండన్లో ఉండే ఎన్ఆర్ఐ. తను సంబంధాలు చూసుకున్నాడు, వెరిఫై చేసుకున్నాడు. ముంబైలో ఉండేటటువంటి సందర్భంలో ఇది లండన్ నుంచి ముంబైకి వచ్చి అతను లండన్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి ఉద్యోగం. MBA పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. అక్కడ సెటిల్ అయిన తర్వాత మ్యాట్రిమోనియల్ అడ్వర్టైజ్మెంట్లో 2007 సంవత్సరంలో ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక కటింగ్ చూసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, శాలిని వశిష్ఠ్ అనేటటువంటి అమ్మాయిని. ఈ అమ్మాయి గురుగాంకి సంబంధించినటువంటి అమ్మాయి. 21 ఏప్రిల్ 2008లో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత 27 ఏప్రిల్ అంటే ఆ నెల 27నే అతను లండన్కి వెళ్ళాడు. కరెక్ట్గా 12 నుంచి 13 మేకే అంటే కరెక్ట్గా 15 రోజులకే అమ్మాయి వివాదాలు సృష్టించడం ప్రారంభించింది. ఏంటది? వాళ్ళ నాన్న మీద కేసు పెట్టింది, ఈ అబ్బాయి మీద కేసు పెట్టింది. 3 రకాలైనటువంటి కేసులు, వరకట్ట వేధింపులని, డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి, అలాగే తమని ఏది ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటిది కేసు పెట్టింది. దాంతో ఇతను లండన్లో ఉన్నాడు, వీళ్ళ నాన్న అరెస్ట్ చేశారు, వీళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేశారు, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు, జైలు చుట్టూ తిప్పారు. చివరికి తర్వాత బెయిల్ వచ్చింది. 9 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది అతను ఆ కేసులన్నీ కొట్టేయించుకోవడానికి. 2016 సంవత్సరంలో ఈ కేసుని కొట్టేసింది కోర్టు, కింద కోర్టు కొట్టేసింది, ఆ పైన హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా కొట్టేసింది. కొట్టేస్తే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే బాధితుడైనటువంటి వ్యక్తి ఉన్నాడో అతను కోర్టులో కేసేసాడు. ఏమని? తన భార్య నుంచి 1,80,00,000 పరిహారం ఇప్పించమని. అందులో 1.5 కోట్లు గురుశరణ్, 30 లక్షల రూపాయలు తన బ్రదర్కి ఇవ్వాలని చెప్పి. అంటే నాకు 1,50,00,000 ఇవ్వాలా, మా బ్రదర్కి 30 లక్షలు ఇవ్వాలి, ఎందుకంటే ఆయన మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టించింది, అట్లాగే నాకు మానసికంగా ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి గురుశరణ్ వేసినటువంటి పిటిషన్ని న్యాయస్థానం విచారణకు సేకరించింది. మొట్టమొదటిసారి కోర్టు చరిత్రలో భార్య వేధింపుల నుంచి రక్షణ కల్పించి పరిహారం ఇవ్వమని అడగటం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది.